మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ దేవుని కృప వల్ల క్షేమంగా ఉన్నారని దేవునికి మేము వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమందు పుట్టిన దినంలో వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలకు మేము శుభాశీస్సులు తెలియజేస్తున్నాము. సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు దేవుని కృప మీ మీద ఉండాలని ప్రార్థన చేస్తున్నాము. దేవుడు అట్టి ఆశీర్వాదాలు మీకు దయచేయను గాక. దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము లూకా సువార్త 1వ అధ్యాయము 42వ వచనం చదువుకున్నాం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఈవేళ ఒక విశేషమైన స్త్రీని గురించి మనం చెప్పుకోబోతున్నాం. విశేషమైన స్త్రీ ఆమె, భూదిగంతముల అంతటా కొనియాడబడదగిన స్త్రీ. ఆమె కన్య అయిన మరియ. ఆ కన్య అయిన మరియ ఈ విధముగా ఆశీర్వదింపబడిన విధానాన్ని చూచి విని ఎలిజబెత్, తన దగ్గర బంధువురాలైనటువంటి ఎలిజబెత్ ఈ విధముగా మాట్లాడుతుంది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని పొగుడుతుంది. ఎందుకంటే అప్పటి స్త్రీలలో అలాంటి కన్యక పొందిన ఆశీర్వాదము ఈనాడు కానీ అప్పటి కానీ ఎప్పటికీ ఎవరూ పొందుకోలేరు. ఎందుకంటే దేవుణ్ణి గర్భం దాల్చిన స్త్రీగా ఉంది మరియ, పరిశుద్ధురాలుగా ఉంది. కన్యకగా ఉండి కూడా దేవుని ఆశీర్వాదం చేత దేవుణ్ణి గర్భం ధరించిన పుణ్యాత్మురాలుగా ఉంది. పరిశుద్ధురాలైన కన్యకగా ఉంది కనుక దేవుడు ఆమె గర్భమును ఎంచుకున్నాడు. ఆ పరిశుద్ధురాలి గర్భముల నుండి ఉద్భవించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకని ఆమెను చూచిన ఎలిజబెత్ ఏమంటుంది? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అని అంటుంది. నీ గర్భఫలము దేవుడు ఆశీర్వదించును అని కూడా అంటుంది. దేవుడు ఆశీర్వదించిన గర్భఫలమే అది. ఎందుకంటే దేవుని యొక్క ఆశీర్వాదం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది కనుక నీ గర్భఫలము దేవుడు ఆశీర్వదించును అని కూడా పలుకుతుంది. అంత కొనియాడబడుతున్న స్త్రీని మనము ఏమాత్రము తక్కువ చేసి మాట్లాడకూడదు. ఈ రోజుల్లో మనం వింటున్నాం కదా, అనేక మంది ఆమెను తక్కువ చేసి మాట్లాడడం వింటున్నాం. కానీ ఇక్కడ ఎలిజబెత్ ఆమెను కొనియాడుతుంది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు అంటుంది. అదే 1వ అధ్యాయము 47వ వచనం నుండి మరియ కూడా తెలియజేస్తుంది. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దేనస్థితిని కటాక్షించెను అని కూడా తెలియజేస్తుంది. ఎందుకని అంటే ఆమె పరిశుద్ధురాలుగా ఎదురు చూస్తూ ఉండి ఉంటుంది కనుకనే నా దేనస్థితిని కటాక్షించెను, తన దాసురాలి దేనస్థితిని కటాక్షించెను అంటుంది. నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది అని కూడా తెలియజేస్తుంది. ఆమె అంత యోగ్యురాలుగా ఉంది. ఎంత కొనియాడదగిన ఇంకా తక్కువే అవుతుందేమో. ఎందుకని దేవుడు అట్టి కార్యం అబ్డ పట్ల చేశాడు. ఆ కన్య మరియ పట్ల అంత మహాశ్చర్య కార్యం చేశాడు. ఆమె కొనియాడదగిన దానిగా చేశాడు. ఆమె స్త్రీలలో ధన్యురాలిని చేశాడు. ఆమె దేవునికే తల్లినిగా చేశాడు దేవుడు. అందుకే ఈ విధముగా నీవు స్త్రీలలో ధన్యురాలు అని ఎలిజబెత్ మాట్లాడుతూ ఉంటే, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, ఈ దినురాలని దేవుడు కటాక్షించాడు అని కూడా మరియ తల్లి తిరిగి జవాబు చెప్తూ దేవునికి స్తోత్రం చెల్లిస్తుంది. అలాగే యెషయా 7:14లో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని యెషయా ప్రవచించిన ప్రవచనాన్ని ఈ కన్య మరి ద్వారా ఆ దేవుడు ఉద్భవించడం మనము వాక్యాల్లో చూస్తున్నాము. మనము ఆయనను స్తుతిస్తున్నాము, కొనియాడుతున్నాము. ఆ పరిశుద్ధుడిని మనము దేవునిగా కలిగి ఉన్నాము. అపోస్తల కార్యములు 5:11లో ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను, ఎవరునూ వారితో కలుసుకొనుటకు తెగింపలేదు. ఇంత విశేషమైన విషయము ఆనాటి ప్రజలకు చాలా వింతగా ఉండి ఉంటుంది. ఆ మరియ ఏం తప్పు చేసిందో అనేవారు కూడా కొందరు ఉండకపోరు. ఎందుకంటే మనుషులు అలాంటి వారు. మనము కూడా చూస్తున్నాము కదా, ఎవరైనా ఏమైనా తప్పు చేయకపోయినా కానీ వారి మీద తప్పు రుద్దేవారు ఎంతో మంది ఉన్నారు.
ఎవరు ఏ దోషము చూడకపోయినా దోషి అనేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు లోకంలో. ఈమెను కూడా అలాగే అని ఉంటారు. ఆమెను ఎవరు పలకరించడానికి కూడా భయపడి ఉంటారు. ఎవరు తెగింపలేదు అని కూడా వాక్యం తెలియజేస్తుంది. కనుక ఆనాడు ఎన్ని నిందలు పడ్డా, ఎంత వేదనలు పడ్డా, దేవుని కృప పొందుకున్న కారణాన ఆమె దేవుణ్ణి ఘనపరుస్తుంది. దేవుడు ఆమెను ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని కొనియాడుతుంది. నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, తన దీనురాలి దేనస్థితిని జ్ఞాపకం చేసుకునేను, కటాక్షించాను అంటుంది. కనుక ఆ మరియను మనము కొనియాడాలి, ఆ మరియను మనము కీర్తించాలి, ఆ మరియను మనము గొప్ప చేయాలి. ఎందుకంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆమె ఈ భూమి మీదకి తీసుకుని వచ్చింది కనుక. ఆ మరియా గర్భమును ఉద్భవించిన దేవుణ్ణి అంతకంటే కొనియాడుతూ ఉన్నాం కనుక ఆ తల్లిని కూడా కొనియాడవలసి ఉన్నదని మనం ఈ వాక్యాల ద్వారా చూసుకుంటున్నాము. కనుక ఎవరైనా ఏదైనా కన్య మరియని గూర్చి చెడుగా మాట్లాడితే దానిని మనం ఓర్చుకోకూడదు. దానికి ఈ కన్య మరియ ఏ విధంగా గర్భం ధరించిందో తిరిగి మనం వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగితే దేవుడు మహిమపరచబడతాడు, మనము ఆశీర్వదింపబడతాము. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసయ్య స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. కన్య మరియను మీరు ఎంచుకున్నారు, మీరు తన గర్భమును ఎంచుకున్నారు, ఈ భూమి మీదకి వచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా, అలాంటి పరిశుద్ధమైన జీవితములు జీవించడానికి స్త్రీలకు మీ కృప చూపండి నైనా. కన్య మరియ గర్భమును ధరించింది. ఈనాడు అనేక మంది వారి హృదయాల్లో మిమ్మల్ని చేర్చుకోవడానికి కృప చెప్పండి. అనేక మంది హృదయాల్లో మీరు నివసించడానికి ఇష్టపడే దేవుడవు నాయన. వారి హృదయాలను ఏలడానికి ఇష్టపడుతున్న దేవుడవు నాయన. నాయనా, మా ప్రభు మీ బిడ్డలుగా జీవించాలని ఆశపడుతున్న ప్రతి వారి హృదయాల్లో మీరు జీవించండి. వారి ద్వారా మీరు మహిమ పొందండి. మీ ద్వారా వారు ఆశీర్వదింపబడినట్లు మీరు కార్యములు చేయండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.